పాండవుల హత్యకు దుర్యోధనుడి కుట్ర. హస్తినాపుర రాజ్యంలో పాండవుల కీర్తి ప్రతిష్టలు చూసి దుర్యోధనుడి గుండె అసూయతో రగిలిపోయింది. మామా శకుని అని అతను కోపంగా అన్నాడు. ప్రజలు యుధిష్ఠిరుడిని రాజుగా కోరుకుంటున్నారు. మనం వారిని ఇక్కడి నుండి శాశ్వతంగా పంపించివేయాలి. శకుని కళ్ళు జిత్తులమారి నక్కలా మెరిశాయి. తొందరపడకు అల్లుడా, వారిని వారణావతం అనే సుందర ప్రదేశానికి పంపుదాం. అక్కడ వారికోసం లక్క, నెయ్యి, నూనె వంటి వాటితో ఒక అద్భుతమైన భవనం కట్టిద్దాం. అది త్వరగా మంటల్లో కాలిబూడిదైపోతుంది. దుర్యోధనుడు పురోచనుడు అనే వాస్తుశిల్పిని పిలిపించాడు. శకుని తన ప్రణాళికను వివరించాడు. పాండవుల కోసం వారణావతంలో ఒక గొప్ప భవనం నిర్మించు. కాని అది బయటకు అందంగా కనిపించాలి, లోపల మాత్రం అగ్నికి ఆహుతయ్యేలా ఉండాలి అని ఆజ్ఞాపించాడు. కుటిల ప్రణాళికలో భాగంగా ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, కుమారులారా, వారణావతం చాలా అందమైన ప్రదేశం. మీరు అక్కడికి వెళ్లి కొంతకాలం విశ్రాంతి తీసుకోండి. మీకోసం అక్కడ ఒక అద్భుతమైన భవనం కట్టించాను అని ప్రేమగా చెప్పాడు. తండ్రిలాంటి ధృతరాష్ట్రుడి మాటలను నమ్మి పాండవులు తమ తల్లి కుంతితో కలిసి వారణావతానికి ప్రయాణమయ్యారు. వారి మామ విదురుడికి తప్ప ఈ భయంకరమైన కుట్ర గురించి ఎవరికీ తెలియదు. మార్గమధ్యంలో వారి మేనమామ మహావివేకి అయిన విదురుడు వారిని రహస్యంగా కలిశాడు. అతను సాంకేతిక భాషలో తెలివైనవాడు. త్వరగా మండే అగ్ని గురించి తెలుసుకుంటాడు. అగ్ని చెలరేగినప్పుడు ఎలుక తనను తాను కాపాడుకోవడానికి బొక్కను ఎలా తవ్వుకుంటుందో కూడా తెలుసుకుంటాడు అని హెచ్చరించాడు. విదురుడి మాటలతో యుధిష్ఠిరుడికి కుట్ర అర్థమైంది. వారు వారణావతంలోని అందమైన లక్షాగృహానికి చేరుకున్నారు. అది చూడటానికి అద్భుతంగా ఉన్నా దాని వెనుక దాగివున్న ప్రమాదాన్ని వారు గ్రహించారు. యుధిష్ఠిరుడి ఆదేశం మేరకు పాండవులు ఆ భవనంలో సంతోషంగా ఉన్నట్టు నటించారు. కాని రహస్యంగా భీముడి బలంతో వారు తప్పించుకోవడానికి ఒక సొరంగాన్ని తవ్వడం ప్రారంభించారు. పురోచనుడు సరైన సమయం కోసం ఎదురుచూస్తూ 1 సంవత్సరం గడిపాడు. సొరంగం పూర్తయిన ఒక రాత్రి పురోచనుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు భీముడు లక్షాగృహానికి నిప్పు పెట్టాడు. లక్కా నెయ్యితో చేసిన ఆ భవనం క్షణాల్లో భగభగమంటూ మంటల్లో చిక్కుకుంది. లక్షాగృహం కాలి బూడిదవుతుండగా పాండవులు తమ తల్లి కుంతితో కలిసి సొరంగం ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. పాండవులు చనిపోయారని దుర్యోధనుడు సంతోషించాడు. కాని పాండవులు చాకచక్యంగా ఆ కుట్ర నుండి తప్పించుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించారు.